నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు త్రాగునీటి సరఫరాలో జాగృతలు తీసుకోవాలి జలజీవన్ మిషన్ నిధుల్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశం గంజాయి నిర్మూలన మహిళల రక్షణ పోలీసుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెడతాం హోంమంత్రి అనిత వెల్లడి ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీకాలం 6 నెలలు పొడిగింపు ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం విద్యా విధానంలో కొత్త మార్పులకు మంత్రి లోకేష్ శ్రీకారం చుడతారు స్టూడెంట్స్ కి స్కూల్ కిట్స్ ని పంపిణీ చేసిన ఎమ్మెల్యే నసీర్ పశ్చిమ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ గంజాయి నిర్మూలన మహిళలకు రక్షణ పోలీసుల సంక్షేమం పోలీస్ శాఖలో నియామకాల భర్తీకి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు డీజీపీ ఇతర ఉన్నతాధికారులతో హోంమంత్రి అనిత సమీక్షించారు గత ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా పనిచేసిన అధికారులపై చర్యలు ఉంటాయని చెప్పారు మంచి ఆలోచనతో పనిచేస్తే విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావచ్చని అన్నారు పోలీసులంటే ప్రజల్లో ఒక నమ్మకం గౌరవం తీసుకొస్తామని హోంమంత్రి అనిత వ్యాఖ్యానించారు ఈరోజు గాంజా గానీ విచ్చలవిడితనం విపరీతంగా పెరిగిపోయింది నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ నేను కూడా వీళ్ళు అడిగాను డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగాను నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ లాస్ట్ 3 years నాకు కావాలి ఎందుకంటే నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం ఉమెన్ మిస్సింగ్ కేసులు కానీ అదేవిధంగా గాంజాయి కేసులు కానీ రోడ్ యాక్సిడెంట్స్ విషయంలో కానీ ఉమెన్ అట్రాసిటీస్ కానీ ఇవన్నీ చూసుకుంటే మనకి టాప్ 3లోనో 4లోనో మనం ఉండే పరిస్థితి ఉండేది సో అటువంటి సిచ్యువేషన్ నుంచి ఒక మార్పు అనేది తీసుకురావాలి కాబట్టి మనం ఏం చేయాలనే ఒక ఉద్దేశంతో ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయడానికి అట్ ద సేమ్ టైం ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ కి కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత ఈ రోజుకి సొంత మన భవనాలు లేవు ఎస్పీ ఆఫీసెస్ లేవు ఈ రోజు కనీసం చెక్ పోస్టుల దగ్గర సీసీ కెమెరాలు పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం నిజంగా మనసు పెట్టి పనిచేస్తే హోమ్ డిపార్ట్మెంట్ లో మెరాకిల్స్ చేయొచ్చు క్లియర్ కట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కనుక మనం అందరం కూడా కలిసి విత్ పబ్లిక్ పార్ట్నర్షిప్ తో పీపుల్ పార్ట్నర్షిప్ తో కనుక మనం ముందుకు వెళ్ళగలిగితే డెఫినెట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ లో రిఫార్మ్స్ తీసుకురావచ్చు హోమ్ మినిస్టర్ నా మీద 23 కేసులు ఉన్నాయి సో అక్రమ కేసుల విషయంలోనే మాట్లాడుతున్నానండి అక్రమ కేసుల విషయం అంటే చాలా మంది వెంటనే కేసులు పెట్టేయడం కానీ ఆ టైంలోనే ఉన్న పొలిటీషియన్స్ ప్రెజర్స్ వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళ మీద రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం కేసులు పెట్టడం చాలా మంది జరిగినాయి మినిమం 10 తక్కువ లేకుండా అందరి మీద ఉన్నాయి చాలా మంది మీద ఉన్నాయి ఈ పోలీస్ కేసు ఎవరైతే అక్రమ కేసులు పెట్టారో ఆ అక్రమ కేసులు అన్నిటి మీద కూడా వీలైతే కమిటీ లాంటిది ఏర్పాటు చేసి మన సీఎం గారితో కూడా మాట్లాడి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడి వాటన్నిటిని ఎలాగ మనం చేయాలన్న దాని మీద కూడా దృష్టి రాష్ట్రంలో డయేరియా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో త్రాగునీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జలవనరుల శాఖ అధికారులతో సమీక్షించారు జలజీవన్ మిషన్ లాంటి కేంద్ర పథకాల నిధులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ వివరాలు ఇవ్వాలని తెలిపారు గత ప్రభుత్వం ఈ పథకం నిధుల్ని వినియోగించుకోలేకపోయిందని డిప్యూటీ సీఎం వ్యాఖ్యానించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలాన్ని 6 నెలలు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది సీఎం చంద్రబాబు కోరడంతో డీఓపీటీ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది జూలై 1 నుంచి డిసెంబర్ 31 వరకు సీఎస్ పదవీకాలం పొడిగించింది ప్రతి విద్యార్థికి మెరుగైన విద్యను అందించడంతో పాటు నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక శిక్షణను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తెలిపారు హిందూ హైస్కూల్లోని విద్యార్థులకు స్కూల్ కిట్స్ ను ఆయన పంపిణీ చేశారు మంత్రి నారా లోకేష్ విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని త్వరలోనే అవి అమల్లోకి వస్తాయని ఎమ్మెల్యే తెలిపారు కార్పొరేట్ స్కూల్స్ కు ధీటుగా ప్రభుత్వ స్కూల్స్ పోటీ పడుతున్నాయని చెప్పారు
ఈరోజు ప్రభుత్వం మీరు చదువుకోవడానికి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఫీజు 15,000 20,000 వాళ్ళు కడితే మీకోసం ప్రభుత్వం 35,000 ఒక్కొక్క స్టూడెంట్కి ఎక్స్పెండిచర్ పెడుతుంది. అంటే మీకోసం గవర్నమెంట్ చదువుకోవడానికి ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ కన్నా ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్ అవుతున్నాయి. గవర్నమెంట్ స్కూల్స్లో గతంకి ఇప్పటికి చాలా తేడా ఉంది. గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి కల్చర్ లేదు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి స్కూల్ ఎడ్యుకేషన్ని మార్పు చేయాలన్న ఆలోచనతో గత 15 సంవత్సరాల క్రితమే యూనిఫామ్స్ అనేది తీసుకొని వచ్చారు. ఇంతకుముందు గవర్నమెంట్ స్కూల్స్లో యూనిఫామ్ కూడా ఉండేది కాదు. దాన్ని డెవలప్ చేసుకుంటూ అనేక విధాలుగా ఈరోజు యూనిఫామ్తో పాటు సాక్స్, బెల్ట్, టై, అలాగే షూస్, బుక్స్, టెక్స్ట్ బుక్స్ అన్నీ ఇస్తున్నారు. నోట్ బుక్స్ కూడా ఇస్తున్నారు. మధ్యాహ్నం మిడ్ డే స్కీమ్ పెట్టారు. ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి మీరందరూ బాగా చదువుకొని విభిన్న ప్రతిభావంతులైన అంధులకు బ్రైలీ లిపిలో పాఠ్య పుస్తకాలను రాష్ట్ర ప్రభుత్వం ముద్రించి ఇవ్వాలని ఏఎస్ఎఫ్ డిమాండ్ చేసింది. హిమనీ సెంటర్లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ఈ మేరకు ధర్నా నిర్వహించారు. కేంద్రం ఇచ్చిన నిధులను గత ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపించారు. బృందావన్ గార్డెన్స్ లోని బ్రైలీ ప్రెస్ లో ప్రింటింగ్ చేయకుండా నిధులు దుర్వినియోగంకు అక్కడ ఉన్నతాధికారులు పాల్పడుతున్నారని ఏఎస్ఎఫ్ నేత బందెల నాసర్జీ ఆరోపించారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుని బ్రైలీ లిపిలో పుస్తకాలను ప్రింట్ చేయాలని కోరారు. బ్రైలీ ప్రెస్ లో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంధ విద్యార్థులకి పూర్తిగా బ్లైండ్ స్టూడెంట్స్కి 1 నుంచి 10వ తరగతి వరకు పుస్తకాలను ముద్రించండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఆ రోజు బిల్డింగ్ లేకపోతే బృందావన్ గార్డెన్స్ 4వ లైన్లో 2017లో ముఖ్యమంత్రి ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు 35 లక్షల రూపాయలు కేటాయించి బిల్డింగ్ కూడా కట్టించారు. కానీ అక్కడ ఉన్నటువంటి ఎండి కుమార్ రాజా ఈరోజు అందుల సొమ్ము దోచుకోవడానికి ఈరోజు అవినీతి పడతా ఉన్నాడు. ఈరోజు మేము ఏఎస్ఎఫ్కి అడుగుతూ ఉన్నాం. ఈరోజు అక్షరమే ఆయుధం నమ్మి ఈరోజు చీకట్లో నుంచి వెళుతూ రావాలంటే, మాకు ఉద్యోగాలు పొందాలంటే చదువు ఆయుధం అని చెప్పి నమ్మేటువంటి ఈ విద్యార్థులని ఈరోజు ఆ సొమ్ము తినడానికి సిగ్గు లేదా అని చెప్పని ఎండి కుమార్ రాజాని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితిగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. పేరుకే బ్రైలీ ప్రెస్ కానీ వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారు. కనీసం మా బ్లైండ్స్కి బుక్స్ అందించడానికి కూడా చాలా దృష్టి లోపడింది. ఎండి కుమార్ రాజు అంతా అవినీతిపరుడు అంటే మా వికలాంగుల సొమ్ము మొత్తం దోసుకొని వాళ్ళకి నచ్చిన వాళ్ళకి పెట్టుకొని కనీసం అందులో జాబులు చేయడానికి కూడా నలుగురు మారారు. అక్కడ వికలాంగులు ఎవరు కూడా చేయడానికి లేకుండా అక్కడ ఉన్న వాళ్ళ సొంత వాళ్ళకి పెట్టుకొని ఆరికనే ఒక ఆమెను పెట్టుకొని అక్కడే ఆమె ఆఫీసర్ లాగా ఆయనకు ఆమె తొత్తు పలుకుతూ వాళ్ళిద్దరు కలిపి మా సొమ్ముని ఎంతో దోశారు. కనీసం మా వాళ్ళు పోతే అక్కడికి కేసులు పెట్టడం, వాళ్ళని హింసించడం, హాస్టల్ వాటిని కూడా మెమో ఇప్పించారు ఏడీ గారి చేత. ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ 18వ రాష్ట్ర మహాసభ గుంటూరులో జరిగింది. జీజీహెచ్లోని నాట్కో హాల్లో నిర్వహించిన ఈ మహాసభలో ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు బాలయ్య, ఓబులేసు, రవీంద్రనాథ్, రాధాకృష్ణమూర్తి, జంగాల అజయ్ కుమార్ ఇతర నాయకులు పాల్గొన్నారు. మెడికల్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి పలు తీర్మానాలు చేశారు. కార్మిక వ్యతిరేక విధానాలను ఏ ప్రభుత్వం అనుసరించినా పోరాటం తప్పదని నేతలు హెచ్చరించారు. వైద్య రంగం అనేటటువంటిది పర్మనెంట్ గా ఆరోగ్య విషయాలు చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి దీని పర్మనెంట్ సెక్టార్ ఏర్పాటు చేయాలి, పర్మనెంట్ ఎంప్లాయీస్ని ఏర్పాటు చేయాలి, ఆసుపత్రులు ఏర్పాటు చేయాలి, సౌకర్యాలు ఏర్పాటు చేయాలి, ప్రమోషన్లు ఇవ్వాలి, కాంట్రాక్ట్ బేస్ని రద్దు చేయాలి. ఇవన్నీ కూడా చేయాలని గత 3-4 సంవత్సరాల నుంచి పోరాటం చేశాం. కొత్త ప్రభుత్వం అయినా, వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం అయినా వీటన్నిటిపైన దృష్టి పెట్టి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలనేటటువంటి భావన మా ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ కోరుకుంటా ఉంది. ఈ మహాసభలో అలాంటి తీర్మానాలు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ముందుగా డిమాండ్స్ పత్రాలు ఇచ్చి తర్వాత పరిష్కారం చేయకపోతే పోరాట కార్యాచరణ కూడా రూపొందించారు. ఈ మహాసభల్లో వైద్య ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, వైద్య రంగంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులర్ చేస్తామని చెప్పి పూర్తి స్థాయిలో చేయకుండా కొంతమందిని మాత్రమే చేశారు. ఏపీ వైద్య విధాన పరిషత్లో పూర్తిగా చేయకుండా మిగతా డిఎంఈ, డిహెచ్, ఈఎస్ఐ హాస్పిటల్లో మాత్రమే రెగ్యులరైజ్ చేశారు. వైద్య విధాన పరిషత్తులో కూడా పూర్తి స్థాయిలో అందరినీ రెగ్యులర్ చేయాలని చెప్పని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి కనీస వేతనాలు చెల్లించాలని చెప్పని, కాంట్రాక్ట్ వాళ్ళకి 100% మూల వేతనం, బేసిక్ డిఏ కలిపి ఇవ్వాలని చెప్పని, వైద్య ఉద్యోగులకి అలవెన్సులు, నిలిపేసిన అలవెన్సులు ఇవ్వాలి. మహిళా ఉద్యోగులకు, వైద్య శాఖలో పనిచేసే మహిళా ఉద్యోగులకి 5 రోజులు స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేయాలి. వినుకొండ సమీపంలోని కొత్తపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇన్నోవా కారు అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో గుంటూరులోని లక్ష్మీపురంకు చెందిన బాలగంగాధర్ శర్మ, యశోదతో పాటు కార్ డ్రైవర్ మృతి చెందగా మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. బళ్ళారి నుంచి గుంటూరు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్-16 మల్టీడే ఇంటర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ పోటీలు జరుగుతున్నాయి. మంగళగిరి పేరేచర్లలోని ఏసీఏ గ్రౌండ్లో ఈ టోర్నమెంట్లు నిర్వహిస్తున్నట్లు క్రికెట్ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ రమణమూర్తి తెలిపారు. రానున్న రోజుల్లో జాతీయ స్థాయిలో పోటీలను నిర్వహించేందుకు ఏసీఏ ప్రయత్నాలు చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో ఏసీఏ రాష్ట్ర సెలెక్టర్ కోటారెడ్డి, నాగార్జున తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారి సౌజన్యంతో అండర్-16 బాయ్స్ ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంటు మన గుంటూరు, నరసరావుపేట, మంగళగిరిలో 7 టీములు పార్టిసిపేట్ చేస్తున్నాయి. అట్టానే మిగతా 6 జిల్లాలు విజయనగరంలో ఆడుతున్నాయి. మిగతా 6 టీములు ఇందులోంచి స్టేట్ టీముని సెలెక్ట్ చేయటం అనేది జరుగుతుంది. ఇదేంటంటే అంతకుముందు లేని దానికన్నా ఇప్పుడు ఎక్కువ ఛాన్సెస్, ఎక్కువ మ్యాచ్లు, పిల్లలకి ఎక్స్పోజర్ ఎక్కువ ఇవ్వటం అనే సదుద్దేశంతో ఏసీఏ వారు ఈ రకంగా టాలెంట్ సర్చ్ వారు కానీ లేకపోతే సిఏసి వాళ్ళు కానీ సెలెక్టర్లు కానీ ఒక నిర్ణయం తీసుకొని ఎక్కువ అవకాశాలు పిల్లలకి ఇస్తే ఒక మ్యాచ్లో ఫెయిల్ అయినా రెండో మ్యాచ్లో వాళ్ళ యొక్క సత్తాన్ని చాటుకోవటానికి అవకాశం ఇవ్వటం కోసం ఈ రకమైన ఏర్పాటు చేసి పశ్చిమ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీంతో కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు 2 రోజుల పాటు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సముద్రంలోకి మత్స్యకారులు వెళ్లవద్దని అధికారులు సూచించారు. గతంలో టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ప్రకారమే తాము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల్ని రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో కడుతున్నామని మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కాసు మహేష్, శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడారు. ఆఫీసుల నిర్మాణం అక్రమం అయితే నోటీసులు ఇవ్వాలన్న అంబటి, టీడీపీ నేతలు వెళ్లి మా ఆఫీసులు కూల్చుతామని మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. మేము ఆఫీసులు కట్టుకోవాలని నిర్ణయించుకున్నాం. అన్ని చోట్ల చట్టబద్ధంగా, ధర్మంగా, న్యాయంగా స్థలాలను కేటాయించుకున్నాం. మేము వచ్చిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించలేదే. నిర్మాణం జరుగుతుంటే ఏం చేయాలండి? ఒకవేళ అక్రమంగా కట్టామని మీకు ఏదైనా అభిమానాలు ఉన్నాయనుకోండి, ఎవరు వెళ్ళాలి? ఆ ప్రాంగణాలకి ఆఫీసులు వెళ్ళాలి, అంటించాలి, ఇదిగో నోటీస్ ఇవ్వాలి, లేదా మాకున్న బాధ్యులతో ఆఫీసర్లు మాట్లాడాలి. తెలుగుదేశం మంత్రులకేం పని? తెలుగుదేశం ఎమ్మెల్యేలకేం పని? మా ప్రాంగణంలో ప్రెస్ మీట్లు పెట్టి మేము కూలుస్తామని సవాళ్లు చేస్తున్నారే, ఏమిటి అరాచకమని అడుగుతా ఉన్నా. బొజ్జా తారకం 83వ జయంతి కార్యక్రమం అరండల్పేటలో జరిగింది. పలు సంఘాల నేతలు తారకం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో బొజ్జా తారకం అనేక సంఘాలను ఏర్పాటు చేసి కార్మికుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపారని భీమ్ భారత్ వ్యవస్థాపక అధ్యక్షులు పాగళ్ల ప్రకాష్ తెలిపారు. బొజ్జా తారకం జయంతి వేడుకలు అరండల్పేట కార్యాలయంలో నిర్వహించారు. పలు సంఘాల నేతలు సాంబశివరావు, తాడికొండ నరసింహారావు, డేవిడ్ విలియమ్స్, కమలకుమారి తదితరులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బొజ్జా తారకం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనల్ని దాదాపుగా ఆయన మొట్టమొదటగా సంఘాలు ఏర్పాటు చేసి ఆ సంఘాల ద్వారాగా ఎవరైతే ఈ అణగారిన ప్రజలు ఉన్నారో ఈ ప్రజలను చైతన్యపరిచేదానికి నిరంతరం శ్రమించి మరి ఆ రోజుల్లో 1985లో కారంచెడు సంఘటన జరిగినప్పుడు ఆయన హైకోర్టులో ప్లేడర్గా ఉంటూ అప్పుడు దళిత మహాసభ అనే దాన్ని ఏర్పాటు చేసుకొని ఆ దళిత మహాసభ ద్వారాగా కత్తి పద్మారావు గారు, బొజ్జా తారకం గారు, ఇంకా వామపక్ష పార్టీలో ఉన్నటువంటి సత్యమూర్తి గారు, అదేవిధంగా గద్దర్ గారు, వీళ్ళందరి నాయకత్వంలో ఈ పేద ప్రజలకి ఏం కావాలో ఆ హక్కుల్ని రాజ్యాంగం మనకి ఏదైతే కల్పించిందో ఆ హక్కుల్ని కొనసాగింపులో భాగంగా ఆయన న్యాయవాది వృత్తిని
పణంగా పెట్టి మరి అనేకమైన కార్యక్రమాలను రూపొందించినటువంటి మహావ్యక్తి. డయేరియా బాధితులకు వైద్య సేవలు సత్వరమే అందుతుండటం వలన వారంతా కోలుకుంటున్నారని జిల్లా పరిషత్ చైర్పర్సన్ క్రిస్టినా తెలిపారు. ఆసుపత్రిలో డయేరియా బాధితులను సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ తో కలిసి కృష్ణ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాధితులను ఒక్కొక్కరితో మాట్లాడి వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నానని అన్నారు. ఆసుపత్రిలో వైద్యులు వైద్యం అందిస్తుండడం వల్ల వారి ఆరోగ్యం కుదుటపడిందన్నారన్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిందిగా సూపరింటెండెంట్ను ఆదేశించినట్లు కృష్ణ చెప్పారు. ఎవరైతే డయేరియాతో బాధపడుతున్నారో ఆ పేషెంట్ని చూడటానికి రావడం జరిగింది. మేము ఈరోజు ఆ పేషెంట్లు చూసినప్పుడు అందరూ చాలా సీరియస్గా వచ్చినటువంటి పేషెంట్స్ ఇప్పుడు చాలా బాగున్నారు. బికాజ్ ఆఫ్ అంటే మంచి ట్రీట్మెంట్ సూపరింటెండెంట్ గారి ద్వారా అలాగే డాక్టర్స్ ద్వారా మన గవర్నమెంట్ హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరికి కూడా మంచి మెడిసిన్, వాళ్ళకి కావాల్సినటువంటి మరి ఆహారం కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా చక్కగా ఎప్పటికప్పుడు డాక్టర్ గారు, ముఖ్యంగా సూపరింటెండెంట్ గారు మరి వారు స్వయంగా వచ్చి పేషెంట్లని. టీడీపీ నాయకులు వడ్రానం హరిబాబు నాయుడు జన్మదిన వేడుకలు గుంటూరులో జరిగాయి. గంటా మౌలిక ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సంబరాల్లో మలిశెట్టి కోటేశ్వరరావు ఇతర నాయకులు పాల్గొన్నారు. గత 5 ఏళ్లుగా కుంటుపడిన రాష్ట్రాభివృద్ధి చంద్రబాబు పాలనలో పరుగులు పెడుతుందని నేతలు తెలిపారు. అలాగే నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. తనకి దగ్గరికి వెళ్ళండి, దగ్గరికి పెద్దలు గంటా పెద్దబ్బాయి గారి కుమార్తె గంటా మౌలిక ఆధ్వర్యంలో, అలాగే మిగిలిన పెద్దలు మలిశెట్టి సుబ్బారావు గారు అవ్వచ్చు, మిగిలిన పెద్దల పేరు పేరున అందరికీ చెబుతా ఉన్నాను. వీరందరి ఆధ్వర్యంలో నా యొక్క పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. చాలా సంతోషం. ఇవాళ ఈ జన్మదినం సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, 5 సంవత్సరాల నుంచి మన రాష్ట్రం ఆర్థికంగా, అభివృద్ధి పరంగా, మౌలిక సదుపాయాలు అన్నీ మనము నష్టపోయాము, హతపాతాళానికి వెళ్ళిపోయాము. ఇవాళ ప్రజా తీర్పు అన్నట్లుగా ప్రజలందరూ ఈ యొక్క దుర్మార్గుడైనటువంటి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించేశారు. ఏ ఇంటికో కూడా తెలియదు. అతనికి చాలా ప్యాలెస్లు ఉన్నాయి. ప్రజల డబ్బుతో రకరకాల ప్రదేశాల్లో సంబరాల్లో భాగంగా ఈరోజు మన 23వ వార్డు రాముల వారి గుడి దగ్గర కేక్ కటింగ్ కార్యక్రమం అనేది పెట్టుకున్నాము. ఈరోజు ఎలాగైతే జన్మదిన వేడుకలు జరుగుతున్నాయో, ఎప్పుడైతే మన ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి కూడా రోజు కూడా ప్రతి ఒక్కరు కూడా వేడుకలు చేసుకుంటున్నారు. ఈ వేడుకలతో పాటు మన అభివృద్ధి కూడా రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది. సో ఇంకా కొత్త ఆంధ్రప్రదేశ్, కొత్త రంగులు దిద్దుకున్న, నవ్వులతో నిండి ఉన్న ఆంధ్రప్రదేశ్ని మనం ముందు రోజుల్లో చూడబోతున్నాము. ఈ 5 సంవత్సరాలు కూడా ప్రజలందరూ కూడా చాలా సంయమనం పాటించారు. సో వాళ్ళ ఓర్పుకి తగిన ఫలితం అనేది ఇప్పుడు మనం చూస్తున్నాము. ఇంకా రానున్న రోజుల్లో చూడబోతున్నాము. ఇన్ని రోజులు చాలా ఓర్పుగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఇక్కడ నుంచి రాబోతుంది మన కాలం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. త్రాగునీటి సరఫరాలో జాగ్రత్తలు తీసుకోవాలి. జలజీవన్ మిషన్ నిధుల్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి. అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశం. గంజాయి నిర్మూలన, మహిళల రక్షణ, పోలీసుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెడతాం. హోంమంత్రి అనిత వెల్లడి. ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీకాలం 6 నెలలు పొడిగింపు. ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం.
విద్యా విధానంలో కొత్త మార్పులకు మంత్రి లోకేష్ శ్రీకారం చుడతారు. స్టూడెంట్స్ కి స్కూల్ కిట్స్ ను పంపిణీ చేసిన ఎమ్మెల్యే నసీర్. పశ్చిమ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.